సంరక్షించే ప్రయత్నంలో భాగంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మరి చక్కటి సంస్థ ద్వారా మనందరికీ తెలుసు లేపాక్షి ప్రతి ఇంట, లేపాక్షి ప్రతి నోట. మరి మనం చేసిన అద్భుతమైన కళాఖండాల్ని మనందరికీ ఎవరైనా అంటే విక్రయించాలన్నా, ఎవరైనా కొనుగోలుదారులు ఉండాలన్నా ఖచ్చితంగా ఒక కేంద్రం అనేది చాలా చాలా ముఖ్యం. దాంట్లో భాగంగా లేపాక్షి ప్రథమ పాత్ర పోషిస్తుంది, ముఖ్య పాత్ర పోషిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి అలాంటి హస్తకళల మన సాంస్కృతి సాంప్రదాయాలతో పాటు మరి ఈరోజు నైపుణ్యం అలాగే నిబద్ధత ప్రత్యేకంగా కళపై మాట్లాడవు. నేను సామాన్యం అనుకున్నావా? పరిశ్రమలు గలవాడను, హింసతి 20 అస్తములు గలవాడను. నాకు 3 కోట్ల మంది పాటి సీత దక్షాజ్ఞానం యువజాజ్ఞానం ప్రతి కోటి కోటి దక్ష శ్రేణి కోటి మంది దేవతా శ్రేణి కోటి మంది పెట్టుబడి 3 కోట్ల మంది పాటి గలవాడు. పరిశ్రమలు గలవాడను, హింసతి 20 అస్తములు గలవాడను. ఏమి సీత మాట్లాడవు? పలుకు సీత పలుకు. తల్లి సీతామహాదేవి శ్రీరాములు వారు ముద్రాంగజం ఇచ్చారు. దుగో తల్లి పట్టుము తల్లి సీతామహాదేవి. తల్లి ఏమి తల్లి మాట్లాడదు? నేను రావణ బ్రహ్మ జయించి తల్లి సీతామహాదేవి రామచంద్ర ప్రభు మహానుభావ విక్షాంతులుగా పక్షంద్ర వాహన అహల్య శాపవిమోచన హరకోటన్న విఖండ కార్మోఖండన మాయావృత వెంటకాడ మారీచు మర్తన లీలా మానుస విగ్రహ దేవదేవ స్వామి తమ దయాదాక్షిణ ప్రేమాశయములు ఆశ్రమం మీద ఉన్నట్లయితే రావణ బ్రహ్మ లంకారజం వెళ్ళి ఇచ్చాడు రావణ బ్రహ్మ సైన్యం రావణ బ్రహ్మకు నా వారాగ్రి వారముతో చుట్టి పరిశ్రమలకి తమ పాదాల వద్దకు తీసుకురాబట్టి అది కాక కొండ మీద కొండ 7 కొండలు నుంచి గుద్దినా కొండలే పిండి అవుతాయి స్వామి. అది కాక రావణ బ్రహ్మ లంకారాజ్యం యావచ్చు నా వారాగ్రి వాళ్ళని చుట్టి తమ పాదాల వద్దకు తీసుకురమ్మన్నా తీసుకొస్తాను స్వామి. అది కాక 1,00,000 మంది కుమారుడు రావణ బ్రహ్మకు 3 కోట్ల మంది ముదుమనులు 6 కోట్ల మంది అల్లుళ్ళు 50 కోట్ల ఎదురుబంట్లు వీళ్ళు 50 మందికి కూడా నా వారాగ్రితో చుట్టి సముద్రంలో ముంచుతూ తమ పాదాల వద్దకు తీసుకుంటామని స్వామి. అది కాక తమరు ఇచ్చిన ముద్రాంగజకము సీతామహాదేవికి ఇచ్చిరమ్మంటే వస్తారు స్వామి. సీతామహాదేవి కుప్పలో ఉండేటువంటి శిరోరత్నం తీసుకురమ్మన్నారు స్వామి. తీసుకొస్తాను స్వామి. తమ సరైన స్వామి శ్రీమంత్రమారంలో గోవిందా అయ్యా మా తాత